జై హింద్ సోల్జర్స్. ఇండియన్ ఆర్మీ నుంచి అయితే మనకు ఒక లింక్ అయితే రావడం జరిగింది, చిన్న అఫీషియల్ నోటీస్ లెక్క. అదైతే మనం ఎంతవరకు నిజం ఏంటి అనేది మనం అయితే తెలుసుకుందాం. మనకు ఆర్మీ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అనేది కొద్దిగా వైరల్ అయితే నడుస్తుంది. దాని గురించి అయితే తెలుసుకుందాం. మనం జైన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లోకి వెళ్ళి మన వెబ్సైట్ అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. గో టు హోమ్ పేజ్ కొట్టి మనకి ఇక్కడ క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చా అయితే కొట్టిన తర్వాత మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ 25 మనం ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ అయితే మనం లాగిన్ అవుతున్నాం. నెట్వర్క్ స్లో అవ్వడం వల్ల కొద్దిగా లేట్ అయితే అవుతుంది. సర్వర్ డౌన్ అవుతుంది మనకు వెబ్సైట్ దాంట్లో. మనం ఇలా వెబ్సైట్లో ఎంటర్ అయిన తర్వాత మనకైతే కింద స్క్రోల్ అయితే చేయాలి. కింద స్క్రోల్ చేసి ఇక్కడ నోటీస్ వేసే డేట్ అవి అయితే ఉంటాయి. మనం ఎక్కడైతే వెతకాలనేది మనం కింద ఇక్కడ వ్యూ వాల్ అనేది ఉందిగా, దీనికైతే మనం ట్యాప్ చేద్దాం. వ్యూ వాల్ ఇది ఉందిగా, దీనికి ట్యాప్ చేయాలి మనం. దీనికి ట్యాప్ చేసిన తర్వాత మనకైతే లోపల ఒక నోటీస్ అనేది వస్తుంది మనకు. ఇక్కడ చూడవచ్చు మనకు నోటీస్. ఇక్కడ చూడండి, ఇది మొత్తం మనకి ఈరోజు జనవరి 27కి అయితే వచ్చింది నోటీస్ అనేది మనకు. ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫర్ ద ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అగ్నివీర్ అండ్ జూనియర్ కమిషనర్డ్ ఆఫీసర్స్ అదర్స్ ర్యాంక్ ఇన్ ఇండియన్ ఆర్మీ ఫర్ ద రిక్రూట్మెంటింగ్ ఇయర్ 2026 విల్ బి లైవ్ ఫ్రమ్ February 1, 2026. ఇదైతే మనకు February 1 నుంచి అయితే మనకు వెబ్సైట్లో మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందని మనకైతే మెన్షన్ చేశాడు. ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంది. ఇదైతే మనము జెన్యున్గా నమ్మచ్చు. దీనికి మనకి ఇంకా 2 or 3 డేస్లో మనకు ఇప్పుడు 28 అంటే ఇంకా 3, ఇక 4-5 డేస్లో మనకు 4 డేస్లో అయితే మనకు మన వెబ్సైట్లో అయితే మనకు జైన్ ఇండియన్ ఆర్మీ గురించి అయితే అగ్నివీర్ రిక్రూట్మెంట్ అనేది మనకు జరగడం జరుగుతుంది. అగ్నివీర్ రిక్రూట్మెంట్ ఓకేనా. ఇంకా దీనికి ప్రాసెస్ అనేది మనం ఎట్లా అంటే తెలుసుకుందాం. దాని ప్రాసెస్ కూడా మీకు చెప్తా ఎట్లా అనేది ఓకేనా. చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది. మనకైతే ఆ ఎలిజిబిలిటీ అయితే మనం సెర్చ్ చేద్దాం. క్యాప్చా చూడొచ్చు మనకు 1600 మీటర్ దానికైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇట్లా ఉంటుంది. మనకు 1600 మీటర్ రన్నింగ్ అగ్నివీర్ క్యాండిడేట్ ఫినిషింగ్ 5 minutes 5:30 అంటే 5 minutes 30 secondsలో మనం లోపలికి అయితే రన్నింగ్ చేసినామంటే నీకు 60 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది గ్రూప్ 1 కింద దానికైతే. అదే మనము 5 minutes 31 చేసినాం అనుకో 48 మార్క్స్ గ్రూప్ 2లో. ఒక్క సెకండ్లో మనము జీవితం మొత్తం మారిపోతాయి. 12 మార్క్స్ అయితే తక్కువ రావడం జరుగుతుంది మనకు. అందుకే మనకు రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ వాళ్ళకైతే, ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకైతే మనకు ఫిజికల్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకు టోటల్ మార్క్స్ 60 మార్క్స్ అయితే మనకు ఉంటుంది రన్నింగ్లో. తర్వాత చిన్నప్స్ అనేది ఉంటుంది మనకు. పుల్అప్స్ తీస్తే మనకు 40 మార్క్స్ ఉంటుంది దానికి. 10 పుల్అప్స్ తీస్తే మళ్ళీ దీనికి ఏంటంటే చూడొచ్చు స్పీడ్, స్టామినా, స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఇంకా ఏముందంటే మనకు అప్లికేషన్ అనేది February 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకు పుల్అప్స్ మార్క్స్ అయితే ఉంటుంది. దాని పుల్అప్స్ కూడా మార్క్స్ ఉంటుంది మనకు. మనం పుల్అప్స్ అనేది మినిమం 6 పుల్అప్స్ అయితే తీయాలి. 100కి 100 తీస్తే మనకు 10కి 10 పుల్అప్స్ తీస్తే మనకు 40 మార్క్స్ రావడం జరుగుతుంది. 6 పుల్అప్స్ తీస్తే మనం జస్ట్ క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. మనకు అగ్నివీర్ ర్యాలీ మనము జాబ్ సాధించాలనుకుంటే, అగ్నివీర్లో మనం వెళ్ళి దేశ సేవ చేయాలనుకుంటే మనకు మినిమం ఏ బోర్డ్ రన్నింగ్లో ఉండాలి. మనకు 10కి 10 పుల్అప్స్ అయితే తీసి ఉండాలి. మనకు ఏజ్ లిమిట్ ఏంటంటే ఇప్పుడు ఏజ్ లిమిట్ అనేది నేను చెప్తాను మీకు. మనకు ఏజ్ లిమిట్ అనేది 17.5 నుంచి 21 years అయితే ఉండాలి. దానికి మనకు డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్తాం మీకు. మనకు 1 October నుంచి అయితే మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. 1 October 2005
మళ్ళా లాస్ట్ కట్ ఆఫ్ 1 ఏప్రిల్ 2009. ఇవైతే మనకు కట్ ఆఫ్. ఇక్కడ మంచి క్లారిటీగా రాస్తాం మీకు. అక్టోబర్ మనకైతే 1 అక్టోబర్ 2005, 1 ఏప్రిల్ 2009. ఈ మధ్యలో అయితే ఎవరైతే పుట్టి ఉన్నారో వాళ్ళకైతే మనకు ఏజ్ అనేది ఈసారి అగ్నివీర్ ర్యాలీకి అయితే ఎలిజిబుల్ అనేది ఉంటుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మనకైతే కాంటాక్ట్ అవ్వండి, మనం ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాం.